పసుపు వేసామండి. బస్తా 4 వేలు పెట్టుకొని కొచ్చేసాం. మరి 3 మాట అటు పెట్టుబడి పెట్టాం. మాకేమి రాయట్లేదండి. పిల్లలు 10 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, తీసుకెళ్తున్నాం దృష్టికి అంటున్నారు. ఇంతవరకు రాయలేదండి. గ్యాంకంఠం భూమి అంటున్నారు. అయినా మాది రెస్ట్ కూడా అయ్యి ఉందండి. అది ఎక్కలేదు. దాంట్లోనూ మేము రాయమని అంటున్నారండి. పిల్లలు నానా యాత్రలు పడిపోతున్నారు. పిల్లలతోటి పసిపిల్లలతోటి బొల్లి పెట్టుబడి పెట్టున్నారు. మాకెవరు రాస్తలా. ఇదిగో మేము 4 వేలు పెట్టి కొనుక్కున్నామండి బస్తా. వరద వల్ల దెబ్బతిన్నాం. చేలు చెట్టు పైరా పంట మొత్తం పోయిందండి. ఎవరు రాయమన్నా కానీ గ్రామ సంఘం కింద ఉంది, మేము రాయమంటున్నారు. మేము వరద వచ్చి పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయండి. పెట్టుబడి పెట్టుబడి పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకెళ్ళామండి. ఎంఆర్ఓ గారు వీళ్ళంతా రాద్దాము, ఆలోచిద్దాము, చేద్దాం అంటున్నారు కానీ దీన్ని పట్టించుకోవట్లేదండి. మా తాతల నుంచి పూర్వీకుల నుంచి మా తాతల నుంచి వస్తుందండి భూమి. వెనక నుంచి ఇదే పండించుకుంటాం. మాకు ఇదే జీవనాధారం. మాకు ఉన్న డబ్బుల్లో మేము పండించుకున్నాం, పెట్టుబడి పెట్టుకున్నామండి. పెట్టుబడి పెట్టుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారితో మాట్లాడి అన్నీ రాయమన్నారు. ఎంఆర్ఓ గారు ఆలోచిద్దాము, చేద్దాం అన్నారు కానీ రాయట్లేదండి. ఇది పసుపు, కంద, అట్టి అంతా వేసి ఉన్నాం. అంతా రైతులు అయిపోయామండి దీని మీద.